ఒకప్పుడు ఎన్నికలు జనంలో ఉన్నటువంటి క్రేజ్‌ని బట్టి ఉండే. ఆ తర్వాత కాలంలో పత్రికలలో ప్రచారాన్ని బట్టి ఉండే. ఆ తర్వాత టీవీ ఛానల్‌లో ప్రచారాన్ని బట్టి ఉండే. 2004, 2009 దాకా. 14 నుంచి ఈ మీడియాలో తమకి ఉన్న సత్తా తక్కువ కాబట్టి నరేంద్ర మోడీ డిజిటల్ మీడియాని బేస్ చేసుకొని వాడటం బిగించేశారు. ఈ అంశం మీద నేషనలిస్ట్ విశ్లేషకులు నరసింహరావు గారికి సంబంధించిన ఒక కథనం ఒకటి చూద్దాం. దేశంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న కాలంలో గ్రామీణ ఓటర్, పట్టణ ఓటర్ అనే ఒక చిన్న విభజన రేఖ ఓటర్ల మధ్య ఉండేది. ఎక్కువసార్లు అభ్యర్థి బట్టి, ఆ పార్టీ బట్టి, వారి ఎజెండా బట్టి ఓటర్ తీర్పులో కొద్ది తేడా కనిపిస్తుండేది. గత 3 దశాబ్దాలుగా ప్రభుత్వాలు అక్షరాస్యత శాతం పెంచడం వల్ల, ముఖ్యంగా ఒక దశాబ్ద కాలంగా డిజిటల్ మీడియా ప్రభావం పెరగడం వల్ల ఆ తేడా క్రమంగా మరుగున పడుతూ వస్తుంది. దేశంలో 2012లో మొదటిసారి గుజరాత్లో నరేంద్ర మోడీ డిజిటల్ మీడియాను బేస్ చేసుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు. తర్వాత అన్ని పార్టీలు కూడా ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. ఓటర్ మధ్య ఉన్న అంతరం చెరిగిపోవడం వల్ల ఆసేతు హిమాచలం గ్రామాల్లో ఉండే వ్యవసాయదారులు, రైతు కూలీలు, పట్టణాల్లో ఉండే కార్మికులు, చేతి వృత్తులు వారు, రోజు కూలీలు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, వివిధ వృత్తులు చేసుకునేవాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మహిళలు, వృద్ధులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ఉద్యోగులు, యువకులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా యూట్యూబ్, వాట్సాప్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మీద ఏదో విధంగా ఆధారపడి అన్ని అంశాల మీద అవగాహన కల్పించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది, ఏ రాజకీయ పార్టీ ఓట్ల కోసం అసాధ్యమైన హామీలు ఇస్తుందనే విషయంలో ఓటర్కు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. కేవలం భావోద్వేగ అంశాల మీద మాత్రమే ఆధారపడే రాజకీయ పార్టీలకు, పడికట్టు పదాలు మాటలు వల్ల వేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండే రాజకీయ పార్టీలకు చెప్పెడుతూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్ కూడా కేవలం తన గ్రామం, తన మండలంకి మాత్రం పరిమితం కాకుండా రాష్ట్రాలు దాటి దేశ వ్యవహారాలు కూడా అవగాహన చేసుకునే స్థాయికి చేరుతున్నారు. ఇంకా 1980, 90లో చేసిన రాజకీయాలు అవే హామీలు, అదే మేనిఫెస్టోలతో అమలు చేస్తామని చెప్తున్న పార్టీలను చీకొట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది.